పుష్పించే మొక్కల కణజాల శాస్త్రం, అంతర్నిర్మాణ శాస్త్రం. మొక్క దేహంలోని వివిధ కణజాలాల అధ్యయనాన్ని ఏమంటాము? కణజాల శాస్త్రము, హిస్టాలజీ అని అంటాం. మొక్క దేహంలోని వివిధ కణజాలాల అధ్యయనాన్ని కణజాల శాస్త్రము, ఇంగ్లీష్లో హిస్టాలజీ అని అంటాం. మొక్క దేహంలోని వివిధ కణజాలాల అమరికను అంతర్నిర్మాణ శాస్త్రము, ఎనాటమీ అని అంటాం. కణజాలాల అధ్యయనాన్ని కణజాల శాస్త్రం అంటాం. కణజాలాల యొక్క అమరికనేమంటాము? అంతర్నిర్మాణ శాస్త్రము, ఎనాటమీ అని అంటాం. మొక్క దేహం లోపల కణజాలాలు అంగాలుగా సంవిధానమై ఉంటాయి. మొక్క యొక్క దేహం లోపల కణజాలాలు అంగాలుగా సంవిధానమై ఉంటాయి. వివిధ కణజాలాల అమరిక వాతావరణ వైవిధ్యతకు అనుక్రియ కలిగి ఉంటుంది. అటువంటి మార్పులను అనుకూలనాలు అంటారు. వివిధ కణజాలాల యొక్క అమరిక వాతావరణ వైవిధ్యతకి అనుక్రియ కలిగి ఉంటుంది. అంటే మొక్క యొక్క కణజాలాలు అనేవి వాతావరణంలో వచ్చే మార్పులకి అనుకూలంగా ఉంటాయి. ఇటువంటి మార్పులను ఏమంటామంటే అనుకూలనాలు అంటాం. ఒక విశిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే రకానికి లేదా భిన్న రకాలకి చెందిన కణాల సమూహాన్నే కణజాలం అంటాం. అసలు కణజాలం అంటే ఏంటి? ఒక విశిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే రకానికి చెందిన భిన్న రకాలకు చెందిన కణాల సమూహాన్ని కణజాలం అంటాం. ఒక విశిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే రకానికి చెందిన లేదా భిన్న రకాలకు చెందిన కణాల సమూహాన్నే కణజాలం అంటాం. ఒక కణజాలంలోని కణాలకు విభజన శక్తి ఉంటే దానిని విభాజ్య కణజాలం అంటాం. ఒక కణజాలంలో ఉండే కణాలకి విభజన చెందగలిగే శక్తి ఉంటే దాన్ని విభాజ్య కణజాలం అని అంటాం. ఒక కణజాలంలోని కణాలకు విభజన చెందే శక్తి ఉంటే దాన్ని విభాజ్య కణజాలం, విభజన చెందే శక్తి గల కణాలుండే కణజాలాన్ని విభాజ్య కణజాలం అంటాం. ఒక శాశ్వత కణజాలంలోని కణాలు విభజన శక్తిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కోల్పోయి ఉంటాయి. శాశ్వత కణజాలంలోని కణాలు ఏంటి? విభజన శక్తి ఉండవు అనమాట. విభజన శక్తిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కోల్పోయి ఉంటాయి శాశ్వత కణజాలంలోని కణాలు. విభాజ్య కణజాలంలో కణాలు విభజన శక్తిని కలిగి ఉంటాయి. శాశ్వత కణజాలంలోని కణాలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కోల్పోయి ఉంటాయి. మొక్కల పెరుగుదల విభాజ్య కణజాలాల కారణంగా జరుగుతుంది. అంటే విభాజ్య కణజాలంలోని కణాలు విభజన చెందడం వల్లే మొక్కల పెరుగుదల అనేది జరుగుతుంది. కాండాగ్రాలు, వేరు లేదా శాఖాగ్రాలలో కనిపించే విభాజ్య కణజాలాలను అగ్ర విభాజ్య కణజాలం అంటాం. కాండాగ్రాలు, వేరు యొక్క అగ్రాలలో ఉండే కణజాలం ఏంటి? అగ్ర విభాజ్య కణజాలం. కాండాగ్రాలు, వేరు లేదా శాఖాగ్రాలలో కనిపించే విభాజ్య కణజాలాలను అగ్ర విభాజ్య కణజాలం అంటాం. పుష్పాలు, శాఖలు గ్రీవ మొక్కల నుంచి అభివృద్ధి చెందుతాయి. పుష్పాలు, శాఖలు అవి గ్రీవ మొక్కల నుంచి పుష్పాలు, శాఖలు గ్రీవ మొక్కల నుంచి పుష్పాలు, శాఖలు గ్రీవ మొక్కల నుంచి అభివృద్ధి చెందుతాయి. శాశ్వత కణజాలాల నడుమ కనిపించే విభాజ్య కణజాలాలను మధ్యస్థ విభాజ్య కణజాలం అంటారు. శాశ్వత కణజాలాల మధ్యలో కనిపించే కణజాలాన్ని ఏమంటాం? మధ్యస్థ విభాజ్య కణజాలం. శాశ్వత కణజాలాల నడుమ కనిపించే విభాజ్య కణజాలాలను శాశ్వత కణజాలాల నడుమ కనిపించే విభాజ్య కణజాలాలను మధ్యస్థ విభాజ్య కణజాలం అంటాం. ఇవి గడ్డి జాతి మొక్కల్లో కనిపిస్తాయి. మధ్యస్థ విభాజ్య కణజాలాలు గడ్డి జాతి మొక్కలలో కనిపిస్తాయి. మధ్య విభాజ్య కణజాలాలు మొక్క దేహంలోని పాడైపోయిన లేదా దెబ్బతిన్న భాగాల పునరుత్పత్తికి తోడ్పడతాయి. శాశ్వతమైన కణజాలాల నడుమ కనిపించే కణజాలాలను ఏమనుకున్నాం? విభాజ్య కణజాలాలను మధ్యస్థ విభాజ్య కణజాలం అనుకున్నాం. ఈ మధ్యస్థ విభాజ్య కణజాలాలు మొక్క దేహంలోని పాడైపోయిన లేదా దెబ్బతిన్న భాగాల పునరుత్పత్తికి తోడ్పడతాయి. నెక్స్ట్, ప్రాథమిక విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని తొలి దశల నుంచి కనిపిస్తాయి. ప్రాథమిక విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని తొలి దశల నుంచి కనిపిస్తాయి. ప్రాథమిక విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని తొలి దశల నుంచి ప్రాథమిక విభాజ్య కణజాలాలు కనిపిస్తాయి. అగ్ర మధ్యస్థ విభాజ్య కణజాలాలు మొక్క యొక్క తొలి దశల నుంచి కనిపిస్తాయి. శాశ్వత కణజాలాలు తర్వాత డెవలప్ అవుతాయి అన్నమాట. ప్రాథమిక విభాజ్య కణజాలాలు నుంచి మొక్క ప్రాథమిక దేహం ఏర్పడుతుంది. ద్వితీయ విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని మలి దశలో కనిపిస్తాయి. ప్రాథమిక విభాజ్య కణజాలాల నుంచి మొక్క ప్రాథమిక దేహం ఏర్పడుతుంది. ద్వితీయ విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని మలి దశలలో కనిపిస్తాయి. పుంజాంతర విభాజ్య కణావళి, బెండు విభాజ్య కణావళి. పుంజాంతర విభాజ్య కణావళి, బెండు విభాజ్య కణావళి. ఇవేంటి? ద్వితీయ విభాజ్య కణావళి అనమాట. పుంజాంతర విభాజ్య కణావళి, బెండు విభాజ్య కణావళి. ఇవి మొక్క యొక్క జీవితంలోని మలి దశలలో కనిపిస్తాయి. పుంజాంతర విభాజ్య కణావళి, బెండు విభాజ్య కణావళి
మొక్క యొక్క మలిదశలలో కనిపిస్తాయి. నాళికా పుంజం లోపల కనిపించే విభాజ్య కణావళి ప్రాథమిక విభాజ్య కణావళి రకానికి చెందింది, కణజాలం రకానికి చెందింది. నాళికా పుంజం లోపల కనిపించే విభాజ్య కణావళి ప్రాథమిక విభాజ్య కణజాలం రకానికి చెందింది. మరొకసారి ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. మొక్క దేహంలోని వివిధ కణజాలాల అధ్యయనాన్ని కణజాల శాస్త్రం హిస్టాలజీ అంటాం. మొక్క దేహంలోని వివిధ కణజాలాల అమరికను అంతర్నిర్మాణ శాస్త్రం ఎనాటమీ అని అంటాం. కణజాల అధ్యయనాన్ని ఏమో కణజాల శాస్త్రం అంటాం, కణజాలాల అమరికనేమో అంతర్నిర్మాణ శాస్త్రం ఎనాటమీ అని అంటాం. మొక్క దేహం లోపల కణాలు కణజాలాలుగా, కణజాలాలు అంగాలుగా సంవిధానమై ఉంటాయి. వివిధ కణజాలాల అమరిక వాతావరణ వైవిధ్యతను అనుక్రియగా కలిగి ఉంటుంది. అటువంటి మార్పులను అనుకూలనాలు అంటాం. ఒక విశిష్టమైన విధిని నిర్వర్తించే ఒకే రకానికి చెందిన లేదా భిన్న రకాలకి చెందిన కణాల సమూహాన్ని కణజాలం అంటాం. ఒక విశిష్టమైన విధిని నిర్వర్తించే ఒక కణాల సమూహాన్ని కణజాలం అంటాం అనమాట. భిన్న రకాలకు చెందిన కణాల సమూహాన్ని అవన్నీ ఒకే విధిని నిర్వర్తించాలి, దాన్ని కణజాలం అంటాం. ఒక కణజాలంలోని కణాలకు విభజన శక్తి ఉంటే దానిని విభజన శక్తి ఉండే కణాలని కలిగిన కణజాలాన్ని ఏమంటాము? విభాజ్య కణజాలం అంటాం. శాశ్వత కణజాలంలోని కణాలు విభజన శక్తిని తాత్కాలికంగా లేదా శాశ్వతంగా కోల్పోయి ఉంటాయి. మొక్కలలో పెరుగుదల విభాజ్య కణజాలాల కారణంగా జరుగుతుంది. మొక్కల్లో పెరుగుదల అనేది విభాజ్య కణజాలాల కారణంగా జరుగుతుంది. కాండాగ్రాలు, వేరు లేదా శాఖాగ్రాలలో కనిపించే విభాజ్య కణజాలాలను అగ్ర విభాజ్య కణజాలాలు అంటారు. కాండాగ్రాలలోను వేరు చివర అంటే కాండంలో ఏమో పై చివర, వేరు చివరేమో కింద వైపుని విభాజ్య కణజాలాలు ఉంటే దాన్ని అగ్ర విభాజ్య కణజాలం అంటాం. పుష్పాలు, శాఖలు గ్రీవపు మొగ్గల నుంచి అభివృద్ధి చెందుతాయి. శాశ్వత కణజాలాల నడుమ కనిపించే విభాజ్య కణజాలాలను మధ్యస్థ విభాజ్య కణజాలాలు అంటారు. ఇవి గడ్డి జాతి మొక్కలలో కనిపిస్తాయి. శాశ్వత కణజాలాల నడుమ కనిపించే విభాజ్య కణజాలాలను మధ్యస్థ విభాజ్య కణజాలాలు అంటారు. ఉదాహరణ గడ్డి జాతి మొక్కల్లో కనిపిస్తాయి. మధ్యస్థ విభాజ్య కణజాలాలు మొక్క దేహంలోని పాడైపోయిన లేదా దెబ్బతిన్న భాగాల పునరుత్పత్తికి తోడ్పడతాయి. మధ్యస్థ విభాజ్య కణజాలాలు మొక్క దేహంలోని పాడైపోయిన లేదా దెబ్బతిన్న భాగాల పునరుత్పత్తికి తోడ్పడే విభాజ్య కణజాలాలు ఏంటి? మధ్యస్థ విభాజ్య కణజాలాలు. మధ్యస్థ విభాజ్య కణజాలాలు మొక్క దేహంలోని పాడైపోయిన లేదా దెబ్బతిన్న భాగాల పునరుత్పత్తికి తోడ్పడతాయి. ప్రాథమిక విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని తొలి దశల నుంచి కనిపిస్తాయి. ప్రాథమిక విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని తొలి దశల నుంచి కనిపిస్తాయి. ప్రాథమిక విభాజ్య కణజాలాలు ప్రాథమిక విభాజ్య కణజాలాలకు ఉదాహరణ ఏంటి? అగ్ర మధ్యస్థ విభాజ్య కణజాలాలు ప్రాథమిక విభాజ్య కణజాలాలు అంటే ఇక్కడ మొక్క యొక్క జీవితంలో తొలి దశల నుంచి కనిపిస్తాయి ప్రాథమిక మధ్యస్థ విభాజ్య కణజాలాలు. ప్రాథమిక విభాజ్య కణజాలాల నుంచి మొక్క ప్రాథమిక దేహం ఏర్పడుతుంది. ప్రాథమిక విభాజ్య కణజాలాల నుంచి మొక్క యొక్క ప్రాథమిక దేహం ఏర్పడుతుంది. ద్వితీయ విభాజ్య కణజాలాలు మొక్క జీవితంలోని మలిదశలలో కనిపిస్తాయి. ద్వితీయ విభాజ్య కణజాలాలు మొక్క యొక్క మలిదశలలో కనిపిస్తాయి. పుంజాంతర విభాజ్య కణావళి, బెండు విభాజ్య కణావళి ఇవి ఏంటి? మొక్క యొక్క జీవితంలోని మలి దశలలో కనిపిస్తాయి. అంటే ఫస్ట్ ఉండవన్నమాట. ఇవి అగ్ర విభాజ్య కణావళి, మధ్యస్థ విభాజ్య కణజాలాలు మాత్రమే ఫస్ట్ ఉంటాయి. తర్వాత పుంజాంతర విభాజ్య కణావళి, వెండి విభాజ్య కణావళి ఇవి ప్రాథమిక విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి. నాళికా పుంజం లోపల కనిపించే విభాజ్య కణావళి ప్రాథమిక విభాజ్య కణావళి రకానికి చెందుతుంది. నాళికా పుంజం లోపల కనిపించే విభాజ్య కణావళి ఏం కణజాలానికి చెందుతుంది? ప్రాథమిక విభాజ్య కణజాలానికి చెందుతుంది. పార్శ్వ విభాజ్య కణజాలం వ్యాసార్థ పెరుగుదలని కలిగిస్తుంది. పార్శ్వ విభాజ్య కణజాలం వ్యాసార్థ పెరుగుదలని అంటే చుట్టుకొలత ఉంటుంది కదా, ఈ రౌండ్ పెరుగుదలకి పార్శ్వ విభాజ్య కణజాలం అనేది పార్శ్వ విభాజ్య పెరుగుదలని కలిగించే కణజాలం ఏంటి? పార్శ్వ విభాజ్య కణజాలం వ్యాసార్థ పెరుగుదలని కలిగిస్తుంది. ద్వితీయ కణజాలాలు ద్వితీయ పార్శ్వ విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి. ద్వితీయ కణజాలాలు అనుకున్నాం కదా, అవి ద్వితీయ పార్శ్వ విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి. ద్వితీయ కణజాలాలు ద్వితీయ పార్శ్వ విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి. చర్మీయ కణజాలాలు, సంధాయిక కణజాలాలు, నాళికా కణజాలాలు ఇవేంటి? అగ్ర విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి. చర్మీయ కణజాలాలు, సంధాయిక కణజాలాలు, నాళికా కణజాలాలు అగ్ర విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి. చర్మీయ కణజాలాలు, సంధాయిక కణజాలాలు, నాళికా కణజాలాలు ఎక్కడి నుంచి ఏర్పడతాయి? అగ్ర విభాజ్య కణజాలాల నుంచి. చర్మీయ కణజాలాలు, సంధాయిక కణజాలాలు, నాళికా కణజాలాలు అగ్ర విభాజ్య కణజాలాల నుంచి ఏర్పడతాయి.